అందరూ చెప్పుకుంటున్నారు. వాడుక భాషలో వచ్చేసాయి ఇంక అవి కలిసిపోయాయి అంటే అన్నమాట. నేనెప్పుడు నమ్ముతానంటే కామెడీ సీన్‌కి అవతల ఆర్టిస్ట్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నాకు బ్రహ్మానందం గారు ఉంటే ఆబ్వియస్‌లీ అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమా కాదు ఇంతకుముందు చేసిన సినిమాల్లో గూడా ఎప్పుడు మా ఇద్దరి మధ్యన తెలియకుండా పర్సనల్‌గా గూడా నాకు బ్రహ్మానందం గారంటే చాలా ఇష్టం. అంటే నేనొక సైట్ కొనుక్కుంటే నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఫోన్ చేసి అంకుల్ ఇలా సైట్ కొనుక్కున్నానని చెప్పిన వ్యక్తులు బ్రహ్మానందం గారు. అంటే మీరు ఊహించాలి. మా ఫ్యామిలీకి ఎంత క్లోజో నేనెంత పర్సనల్‌గా ఇష్టపడతానో. అండ్ ఒక్కొక్కళ్ళని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం. నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇది ఆయన ముందు చెప్పితే ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ అంటే అంటే నిజంగా నన్ను నమ్మండి. నేనేం నమ్ముతానంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటదంటే ఒక పాయింట్ వరకు అవతలోళ్ళతో కాంపిటీషన్ ఉంటది. ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనకు మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడ. అక్కడి నుంచి ఇంకా మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్. సెల్ఫ్ కాంపిటీషన్ ఈస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఆ సెల్ఫ్ కాంపిటీషన్‌లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో ఒక చిరంజీవి గారిని, ఈయన ఫీల్డ్‌లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే ఆ పీక్ ఎలా ఉంటదంటే 2 అడుగులు కలిసి పెట్టడానికి ఉన్నంత ప్లేస్ ఉండదు. ఆ పీక్ అలా ఉంటది. పిచ్చగా ఉంటది. సో, అలాంటి చోట సింగిల్ లెగ్ మీద నుంచోవాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి. లోపల చాలా స్టెబిలిటీ కావాలి. అంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తి లేదంటే ఇన్ని జనరేషన్స్ ఎప్పుడో పెద్ద పెద్ద జనరేషన్ అంటే యాక్టర్స్ జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇవాళ యంగ్ రేపు నాకు తెలిసి ఇంకోళ్ళు ఎవరైనా వస్తే ఆయనతో కూడా మొన్న ఆఖరికి అఖిల్‌తో కూడా చేశారాయన. ఎక్కడ నాగేశ్వరరావు గారు, ఎక్కడ అఖిల్. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుందండి. నేను గ్యారంటీ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర కథ ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత